విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. కానీ సీరియల్ ఆర్టిస్టులు అనగానే మూవీస్ కి కొంచెం ప్రిఫరెన్స్ ఇవ్వరు సార్. అదే సీరియల్స్ ఉంటారు, వాళ్ళు బ్లాక్ అయిపోతారు డేట్స్ అని చాలా ఆఫర్స్ పోతున్నాయి చాలా మందికి. వెరీ ట్రూ, కరెక్ట్ అది. కానీ సినిమాని నమ్ముకుని ఎలా ఉండగలం మొత్తం? అది రోజు ఉండదు కదా. ఎస్, ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఒక పెద్ద సినిమా అనుకోండి, పెద్ద సినిమా అంటే పెద్ద బడ్జెట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇచ్చే బడ్జెట్తో మనకు షూటింగ్ ఉన్నా లేకపోయినా మనం సర్వైవ్ అవ్వచ్చు. కానీ ఇప్పుడు మనకు ఈ క్యారెక్టర్ మినిమం ఉంది, 2 రోజులు 3 రోజులు ఉంది, నెలకు మనం 2 సినిమాలో 3 సినిమాలో చేస్తున్నాం అనుకున్నాం. 2-3 సినిమాలు నెలకు చేయడం అంటే చాలా ఎక్కువ. దీంతోనే మనం మొత్తం సర్వైవ్ అవ్వాలంటే ఎలా సర్వైవ్ అవ్వగలం? సో మనం బీయింగ్ అన్ యాక్టర్, నాకేంటి నా ప్యాషన్, నాకు స్టేజ్ అయినా టీవీ అయినా సినిమా అయినా ఒకటే, నాకు యాక్టింగ్ ఇంట్రెస్ట్. నేను యాక్టింగ్ కోసం వచ్చాను. నన్ను మీరు నిజంగా నేను ఆ క్యారెక్టర్ సూటబుల్ అనుకుంటే తీసుకుంటారు, లేకపోతే లేదు. అంతే కదా. ఇప్పుడు సార్, ఇప్పుడు నేను అల్లు అర్జున్ గా, నేనైతే అల్లు అర్జున్ కాదు కదా, నా కోసం ఎవరు కొట్టాడుకోరు, నా కోసం ఎవరు ప్రీమియం టికెట్లు పెట్టరు, అవునా? బట్ అట్లాంటి సినిమాల్లో మనం డెఫినెట్గా వాల్యూ అడిషన్ లాగా ఏదైనా బెటర్ అవుతాం అనుకుంటే మన తీసుకుంటారు. యాక్టర్గా ప్రూవ్ అయిన వాడు ఎవడైనా ఉంటే, అరే వీడి క్యారెక్టర్కి బాగా సూట్ అవుతాడు అనుకుంటే తీసుకుంటారు. ఇప్పుడు నాకు వచ్చినవన్నీ అట్లానే వచ్చినాయి. ఇప్పుడు నేను సైమల్టేనియస్లీ అట్లా చూస్తే ఇన్ వన్ వే ఐఎమ్ వెరీ లక్కీ. ఎందుకంటే నాకు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ఉన్నాయి, సీరియల్ గ్యాప్ లేదు. ఓకే, సూపర్. సీరియల్కి గ్యాప్ లేదు, సినిమాలు ఉన్నాయి. మరి అట్లా చూస్తే నన్ను తీసుకోవద్దుగా. మరి ఎందుకు తీసుకుంటున్నారు సినిమాల్లో? అంటే రిలేషన్స్ ఏమైనా ఉన్నారా మీకు, ఫ్రెండ్లీగా అలాంటి గోయింగ్, లేకుంటే టాలెంట్ చూసే పిలుస్తున్నారా? టాలెంట్ సార్, సినిమా ఎట్లాంటి మీడియం అంటే, ఆ క్యారెక్టర్కి ఇతను కావాలి అనుకుంటే మీరు ఎక్కడన్నా దాక్కోండి, భూలోకంలో బంకర్లో దాక్కున్నా పట్టుకొస్తారు మా వాళ్ళు. ఈ క్యారెక్టర్కి సొనుసుది కావాలి, పోతారు పట్టుకొస్తారు. ఈ క్యారెక్టర్కి మురళీకృష్ణ కావాలి, పట్టుకొస్తారు. ఈ క్యారెక్టర్కి కన్నడ నుంచి ఒక దర్శన్ కావాలి, లేకపోతే యష్ కావాలి అంటే పట్టుకొచ్చేస్తారు. క్యారెక్టర్కి సూట్ అవ్వాలంతే. వాళ్ళకి కావాల్సింది ఆ క్యారెక్టర్ వాళ్ళు అయితేనే. మీకు రైటరు కథ రాసేటప్పుడే మైండ్ లో ఫిక్స్ అయిపోతాడు, ఇది ఈ క్యారెక్టర్ విజయ్ సేతుపతి అయితే బాగుంటుంది, ఈ క్యారెక్టర్ కమల్ హాసన్ అయితే బాగుంటుంది, ఈ క్యారెక్టర్ దానికే అట్లానే మోల్డ్ చేసుకొని కథ రాసుకుంటారు వాళ్ళు. చెప్పేటప్పుడు కూడా అలాగే చెప్తారు తెలుసా మీకు. అసలు రైటర్స్ మీరు ఎప్పుడన్నా ప్రొడ్యూసర్ దగ్గర ఉండండి, ఎందుకంటే నేను లగడపాటి శ్రీధర్ గారి దగ్గర ఎగ్జిక్యూటివ్ చేశాను కాబట్టి నాకు తెలుసు, నేను కథలు వినేవాడిని కదా. అసలు మీరు నమ్మరు, ఆయన దగ్గర కూర్చొని కథలు చెప్పడానికి వచ్చిన రైటర్ కథలు చెప్తా ఉండేవాళ్ళు. సార్ ఈ డోర్ తీసుకొని బ్రహ్మానందం గారు వస్తారు సార్, ఇటు నుంచి ధర్మవరం గారు వస్తారు సార్, ఇటు నుంచి అని క్యారెక్టర్లు చెప్తా ఉంటే ఆయన ఒక రోజు అడిగాడు, అవునా మామూలు పేర్లతో చెప్పొచ్చు కదా, ఇప్పుడు మీరు ఈ పేరు చెప్పారు అనుకోండి, మరి మా లోహిత్ ఎక్కడి నుంచి వస్తాడని అడిగాడు రోజు ఆయన. నేను అన్నా, సార్ వాళ్ళు ముందే ప్రిపేర్ అయిపోతారు. ఒకటి ఈ క్యారెక్టర్ అతను చేస్తే బాగుంటుంది అనేది ఒక రైటర్ ఫీల్. డైరెక్టర్కి ముందే ఒక కాషన్, అరే ఈ క్యారెక్టర్ చెప్పేటప్పుడే అతను అన్నాడు కదా, నిజంగానే అంటే అతను రాసిన పద్ధతి అతనికి సూట్ అవుద్దేమో అని డైరెక్టర్ కూడా ఫిక్స్ అయిపోతారు. సో దట్స్ హౌ దే అప్రోచ్. అంటే వాళ్ళు అడిగినప్పుడు బడ్జెట్ కానీ సూట్ అయిందంటే వాళ్ళని పెట్టుకోవడం, లేదు ఒక్కొక్కసారి డేట్స్ కుదరినప్పుడు ఆప్షన్లో ఇంకో ఆర్టిస్ట్ వెళ్ళడం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటుంది. సో లక్కీగా మనకేంటంటే అన్ని రకాల వేరియేషన్స్ దొరికినాయి. నేను సినిమాల్లో ఇప్పుడు నేను స్నేహగీతం అనే సినిమా చేశాను. స్నేహగీతం సినిమాలో నేనే విలన్. లాంచ్ ఎవరిది, సందీప్ కిషన్ ఒక హీరో, అట్లూరి వెంకీ ఇప్పుడు డైరెక్టర్ గా ఉన్న అట్లూరి వెంకో హీరో, తర్వాత చైతన్య కృష్ణ, ఈ 3 హీరోల్ని ఫస్ట్ లాంచింగ్. వాళ్ళ సినిమాలో నేను, వెన్నెల కిషోర్ నెగిటివ్ క్యారెక్టర్స్. దాంట్లో నిజంగా నాకు మంచి పేరు వచ్చింది. కాకపోతే అప్పుడు సీరియల్స్ లో బిజీగా ఉన్నా, నాకు సినిమాలకు డేట్స్ లేవు. అక్కడ మిస్ అయిపోయింది నాకు యాక్చువల్గా. లేకపోతే మద్రాస్ శ్రీధర్ గారు చేసిన ఆ సినిమాతో నాకు ఒక ట్రాక్ పడి ఉండాలి, నాకంటూ ఒక సపరేట్ జోనర్. అప్పుడు మంచి రివ్యూస్ కూడా వచ్చినాయి. ఎంత మంచి రివ్యూస్ వచ్చినాయి అంటే, తెలుగు ఇండస్ట్రీకి ఒక సెన్సిబుల్ విలన్ దొరికాడు అని రాశారు చాలా మంది. అంటే విలన్ అంటే మనం ఏమనుకుంటాం, క్రూరంగా కనపడాలి, లుక్ వైజ్ కొంచెం నెగిటివ్ కనపడాలి అనుకుంటాం. అలా కాదు, కళ్ళతోనే తెలియని ఒక నెగిటివ్ షేడ్స్, అంటే మనిషి చూడడానికి బాగుండి నెగిటివ్ షేడ్స్ చేసేవాడిని ఆయన కావాలనుకున్నాడు. అట్లా అసలు ఎంత క్రుక్కడి క్యారెక్టర్ అంటే అది. వాడు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, కొత్తగా జాబ్లోకి వచ్చే వాళ్ళని వెళ్ళి రిక్రూట్మెంట్లో, ఈ మార్కులతో నీకు జాబ్ ఎలా వస్తుంది అనుకున్నావు, కానీ నేను ఇస్తా, అమ్మాయిల్ని కానీ నేను ఇస్తా అని అపాయింట్ చేసిన తర్వాత వాళ్ళని వాళ్ళ టీంలోనే వేసుకుని, ఈ వీకెండ్ ఏంటి ఫ్రీనా, లాంగ్ డ్రైవ్, ఇట్లా టార్చర్ ఉంటుంది అనమాట అమ్మాయిలకి. అట్లా హీరోయిన్ ని టార్చర్ పెట్టి చంపుతాడు వీడు. సో అట్లాంటి క్యారెక్టర్.
ఓకే. అది బాగా పేలింది, హ్మ్. మంచి అప్లోజ్ వచ్చింది. ఇప్పుడు ఆ టైంలో వచ్చిన సినిమాలేమో నేను మళ్ళీ చేయలేకపోయా. ఓకే. అట్లా మళ్ళీ సినిమాకి చాలా గ్యాప్ వచ్చింది.